నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయితే బెంగళూరు నుంచి ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడి గారికి అయితే ఒక బహిరంగ లేఖ రాయడం జరిగింది. ఇంతకీ ఆ లేఖలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం పేర్కొన్నారు, ఏంటి అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తుంటే మాజీ ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు నుంచి ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడి గారికి ఒక బహిరంగ లేఖ రాశారు. సో తనకి ఏంటంటే ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు అని చెప్పేసి ఇప్పుడు కూటమి ప్రభుత్వం కుట్ర పన్నుతుందని చెప్పేసి అయితే ఆ లేఖలో తను పేర్కొన్నారు అని చెప్పేసి అయితే మరి వార్తలు వస్తున్నాయి. ఈ ప్రతిపక్ష హోదా అనేది అంటే రాజ్యాంగంలో 10% ఉంటే అంటే 10% గురించి మాట్లాడడం, రాజ్యాంగంలో లేదు అని చెప్పడం, ఇవన్నీ చూస్తుంటే ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఇలా మాట్లాడుతున్నారు, ప్రతిపక్ష హోదా గురించి ప్రత్యేకంగా ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు అనేది చాలా మందిలో ఒక ప్రశ్న అయితే స్టార్ట్ అయింది. అసలు ఏమైందంటారు సార్? చింత చచ్చినా పులుపు రావలేదనో ఇదంటారు. ఆయన 11 సీట్లకే పరిమితమైనా కూడా తనకేంటి ఏదో హోదా కావాలని అడుగుతున్నారు. ఇప్పుడు ఆ ఉత్తరం అసలు ఎవరికి రాయాల్సిన ఉత్తరం? అడ్రస్ తప్పు రాసినట్టున్నాడు. జనానికి రాయాల్సిన బహిరంగ లేఖ అయ్యన్న గారికి రాసినట్టున్నాడు. ఆ లేఖ జగన్మోహన్ రెడ్డి జనానికి రాయాలి. ఏమని? ప్రజలకి రాసుకోవాలా. ఏది? నన్నెందుకు మీరు ఓడించారు, 11 స్థానాలకే నన్నెందుకు పరిమితం చేశారు, నాకు ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఎందుకు చేశారని ఆవేదన జనం దగ్గర వెలుబుచ్చితే ఆయనకు సానుభూతి వస్తుంది. ఇప్పుడు అయ్యన్న గారి స్పీకర్ బాధ్యతల చేపట్టేటప్పుడు అసలు ఎగ్గొట్టాడు. స్పీకర్ని చైర్ దాకా పక్క నుండి ముఖ్యమంత్రితో పాటు తీసుకెళ్లాల్సినటువంటి జగన్మోహన్ రెడ్డి జంప్. ఆ బాధ్యత నీకు అవసరం లేదా? ఇప్పుడు ఎవరన్నా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తి ఇలా చేశాడా? ఇద్దరూ కలిసి అసెంబ్లీ స్పీకర్గా ఎన్నికైనటువంటి అయ్యన్న పాత్రుడిని గౌరవంగా చైర్ దాకా తీసుకెళ్తే నీ హుందాతనం ఎంత పెరిగేది? ఇప్పుడు ఈ రోజు రాసినటువంటి ఆ లేఖలో అన్నీ అబద్ధాలే. అసలు అది నోరా, అసలు అది నాలుక, ఏదో అంటుంటారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అబద్ధాలకి విసిగిపోయి కదా జనం ఇవాళ ఆయనకి అంత వ్యతిరేకంగా తీర్పు ఇచ్చింది, 11 సీట్లకే పరిమితం చేసింది. రాసిన తొలి లేఖలోనే ఇన్ని అబద్ధాలు రాస్తే ఆయన ఏమంటాడు? 10% బలం ఉండాలని రాజ్యాంగంలో ఎక్కడన్నా ఉందా అంటాడు. నిబంధనలు ఏమైనా చెప్పాయా అంటాడు. ఇప్పుడు సమస్య కాదు ఇది. నీకు 94లోనే గాదే వెంకటరెడ్డి శాసనసభలో మాట్లాడాడు. 1994లో అప్పటి ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ చిత్తుగా ఓడించారు ప్రజలు. ఎన్టీ రామారావు ఆధ్వర్యంలో తెలుగుదేశం మిత్రపక్షాల కూటమి 253 సీట్లు ఇచ్చారు. అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో 294 సీట్లకి. కాంగ్రెస్ 26 సీట్లకే పరిమితమైంది. అంటే 10% కాదు, 8% మాత్రమే బలం వచ్చిన దీంట్లో ఆయనకు ప్రతిపక్ష హోదా లేదు. కానీ ఇలా జగన్మోహన్ రెడ్డి లాగా ఆయన పి జనార్దన్ రెడ్డి బహిరంగ లేఖ రాయలేదు. ధైర్యంగా సభకి వెళ్ళాడు. పిజేఆర్ నీకు తెలుసు, పి జనార్దన్ రెడ్డి సభకి వెళ్ళటమే కాదు, అప్పుడు స్పీకర్గా ఎన్నికైనటువంటి యనమల రామకృష్ణుడిని అభినందించారు. గౌరవంగా వేదిక మీదకి తీసుకుని వెళ్ళి కూర్చోబెట్టారు చైర్లో. చక్కగా ఉపన్యసించాడు. ఎవరు? పి జనార్దన్ రెడ్డి. అది కదా హుందాతనం. ఏమన్నాడు ఆ రోజు పి జనార్దన్ రెడ్డి 1994లో యనమల రామకృష్ణుడిని స్పీకర్గా కూర్చోబెడుతూ? ఈ ప్రతిపక్ష హోదా కోరేవాడిని కాదు అన్నాడు. ప్రతిపక్ష హోదా మిమ్మల్ని కోరాల్సిన అవసరమే లేదన్నాడు. హోదా అనేది మీరిచ్చేది కాదు నాకన్నాడు పి జనార్దన్ రెడ్డి. ఆ రోజు స్పీచ్ గుర్తొస్తాను. అసెంబ్లీలో మాట్లాడుతూ ప్రతిపక్ష హోదా అనేది ప్రభుత్వాన్ని నేను అడుక్కుని తెచ్చుకునేది కాదు, స్పీకర్ దగ్గర దేహి అనాల్సిన అవసరం నాకు లేదంటూ ఏమన్నాడు? ప్రజలిచ్చే హోదా నాకు కావాలన్నాడు. నాకు హోదా ఇవ్వాల్సింది ఎవరు? ప్రజలు. 26 సీట్లతో నేను సంతోషంగా ఎన్నికయ్యాం. మీరు గనక 253 సీట్లతో గనక కళ్ళు నెత్తికెక్కొచ్చి వెర్ర వీగితే మీకు 26 కూడా రావు అన్నాడు. అప్పటి ఎన్టీ రామారావు ప్రభుత్వాన్ని ఉద్దేశించి. హుందాతనం
అంటే పి జనార్దన్ రెడ్డికి ఉన్నటువంటి ఆ హుందాతనం జగన్మోహన్ రెడ్డికి లేదు. మనకి నిన్న కనపడింది అది. శాసనసభకి నువ్వు వచ్చి ప్రమాణ స్వీకారం చేసి దొంగచాటుగా వచ్చి వెళ్లాల్సిన అవసరం ఏంటి? ఇంకా పైపించి ఈ రోజు లేఖలో ఏమంటాడు, కూటమి ప్రభుత్వం తన పట్ల శత్రుత్వం వహించిందంట. ఇంకో మాట కూడా అన్నట్టుంది సార్, ఏంటంటే మంత్రుల తర్వాత నాతోని ప్రమాణ స్వీకారం చేయించారు అని చెప్పేసి కూడా అన్నారు. అగౌరవంగా ఫీల్ అవుతున్నాడు. ఏది మంత్రుల తర్వాత అతనికి సముచితంగా గౌరవం కల్పించారు. ఆయన వెహికల్ అసలు మెయిన్ గేట్ దగ్గరే ఆపేయాలి. అందరు ఎమ్మెల్యేలతో పాటు ఆయన కూడా నడుచుకుంటూ రావాలి. ఎందుకంటే అతను ఒక సాధారణ శాసనసభ్యుడు. పులివెందుల ఎమ్మెల్యేగా మెయిన్ గేట్ దగ్గరే నువ్వు వెహికల్ ఆపేసి నడిపించుకుని వెళ్తే బాగుండేదా? నీకు గౌరవం ఇవ్వటం ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన తప్పిదమా? ఇప్పుడు అసలు అప్పటికి స్పీకర్ అయ్యన్న పాత్రుడు కాలేదు. ఇంకా ప్రొటెం స్పీకర్ గా బుచ్చి చౌదరి ఉన్నాడు. ఆయన చేపించాడు నీతో ప్రమాణ స్వీకారం. బుచ్చి చౌదరి నీతో చేయించిన ప్రమాణ స్వీకారానికి నువ్వు అయ్యన్న పాత్రుడిని విమర్శించడం ఏంటి? ఇప్పుడు యాక్చువల్గా అయితే మంత్రుల తర్వాత కూడా నువ్వుగా చేయాల్సింది ప్రమాణ స్వీకారం. నీ అల్ఫాబెటికల్ ఆర్డర్లో నీది ఎప్పుడు వస్తే అప్పుడు నిన్ను పిలిస్తే వచ్చి చేయాల్సిన దీంట్లో నీకంత గౌరవం ఇచ్చి నిన్ను సభలోకి పిలిపించి నీ వెహికల్ లోపలికి చక్కగా తీసుకొచ్చి గౌరవించి పంపిస్తే శత్రుత్వమా? కూటమి ప్రభుత్వం నీ పట్ల శత్రుత్వం వహించిందంటే జనం నవ్వుతారు. అంటే నువ్వు ఆ గౌరవానికి కూడా అనర్హుడు అని ఈ లేఖ ద్వారా చూపించినట్లుగా ఉందన్నమాట. స్పీకర్ తన పట్ల శత్రుత్వం అంటాడు. అసలు స్పీకర్ గా అప్పటికి అయ్యన్న పాత్రుడు ఎన్నికే కాలేదు. తర్వాత కదా ఆయన నామినేషన్ వేసింది, ఎన్నిక జరిగింది. ఆయన ఎన్నికైతే నువ్వు బాయ్కాట్ చేసావు. నువ్వు సభ ఎగ్గొట్టి తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళి పడుకున్నావు. నీ ఎమ్మెల్యేలందరినీ కూడా గైర్హాజరు చేసి దారుణంగా అయ్యన్న పాత్రుడిని నువ్వు అవమానించావు. అయ్యన్న పాత్రుడు జగన్మోహన్ రెడ్డి పట్ల శత్రుత్వంగా లేడు. జగన్మోహన్ రెడ్డే అయ్యన్న పట్ల శత్రుత్వంతో వ్యవహరించాడు. ఏదో అంటాడు, ఏదో వీడియో ఒకటి వైరల్ అయింది, నన్ను చంపమన్నాడు, చచ్చేదాకా కొట్టమన్నాడు. ఎవరో ఎక్కడో ప్రైవేటు దీంట్లో ఇంట్లో ఒక వ్యక్తి వచ్చి ఏదో చిట్ చాట్లో జగన్మోహన్ రెడ్డి చాలా శత్రువు, అతను చాలా ప్రమాదకారి, అతను ఏదో ఓడిపోయినంత మాత్రాన మీరు ఒడ్డున పడ్డట్టు కాదు, పాముని కూడా చచ్చేదాకా కొట్టాలి అన్నట్టుగా అతనిలో ఉన్నటువంటి ఆ సర్ప మనస్తత్వాన్ని ఒక పక్కన ఉన్నటువంటి ఒక అనుభవజ్ఞుడు ఏదో అంటే దాన్ని అయ్యన్న పాత్రుడు అంతే అంతే అన్నాడు. అది నేరమా? అది తప్పు ఎలా అవుతుంది? దాన్ని అడ్డం పెట్టుకుని అయ్యన్న పాత్రుడి పైన ద్వేషభావం, ఒక హుందాతనం కోల్పోయిన వ్యక్తిని మనం ఇక్కడ చూస్తున్నాము. ఏది జగన్మోహన్ రెడ్డి రాసినటువంటి లేఖలో అన్ని అబద్ధాలే అన్నమాట. ఎక్కడా ఇది లేదంటాడు. ఏది 10% రావాలని లేదు. నేనే చెప్పా కదా, PJR 1994లో పి జనార్దన్ రెడ్డికి కేబినెట్ హోదా లేదు, ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. ప్రతిపక్ష నాయకుడిగా లేకపోయినా ధైర్యంగా నిలబడ్డాడు, పోరాడాడు. ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని ఎదిరించి అసెంబ్లీలో నీకు ఉధృతమైన నడిపాడు, అక్కడ విమర్శలు చేశాడు, అవినీతి కుంభకోణాలు బయట పెట్టాడు. అది కదా ఫైటర్ స్పిరిట్. ఇప్పుడు లోక్సభలో మొన్న మనం చూసాం, ఏది 2019 ఎన్నికల్లో రాహుల్ గాంధీకి ఎన్ని సీట్లు వచ్చాయి? కాంగ్రెస్ పార్టీకి 52 సీట్లు వచ్చాయి. 10% రావాలా? 54 కన్నా ఇంకెక్కువ రావాలి. 542 లోక్సభ సభ్యుల దాంట్లో ఆయనకు వచ్చింది 52. కాబట్టి లోక్సభలో ప్రతిపక్ష హోదా కాంగ్రెస్ పార్టీకి లేదు. అధీర్ రంజన్ చౌదరి ఎవరో ఉన్నాడు అక్కడ నాయకుడిగా లోక్సభకి. అదే మళ్ళీ రాజ్యసభలో ఇచ్చారు. అక్కడేంటి 10% కన్నా ఎక్కువ ఉన్నాయి కాబట్టి మల్లికార్జున ఖర్గే వాళ్ళకి. ఇదొక సంప్రదాయం. దీనికి ఏదో నువ్వు అప్పుడెప్పుడు గాదె వెంకటరెడ్డి అసెంబ్లీలో చేసిన ఉపన్యాసాన్ని పట్టుకుని ఇది ఎక్కడ చట్టంలో లేదు, లోక్సభ నిబంధనల్లో లేవు, 10% అంటే ఏంటి? ప్రతిపక్ష హోదా లేకపోతే నువ్వు సభకి వెళ్ళవా? అంటే ప్రజల పక్షాన మాట్లాడడానికి లేదు అని అంటున్నారు. మరి ఎందుకు లేదు? నువ్వు సభకి వెళ్తే కదా. నువ్వు అసలు సభ ఎగ్గొడితే ఇంకేముంటుంది? అంటే దీన్ని వంకగా చూపించి
సభ ఎగ్గొట్టాలని చూస్తున్నాడు. రైట్. దీన్ని అడ్డం పెట్టుకుని అతను నేను అందుకే వెళ్ళటం లేదు అంటే నువ్వు హోదా ఉంటేనే అడుగు పెడతావా, హోదా లేకపోతే వెళ్ళవా? పులివెందుల ఎమ్మెల్యేగా నువ్వు బాధ్యతగా పనిచేయాల్సిన అవసరం ఉందా లేదా? ప్రతిపక్షంలో లేకపోయినా విపక్షంలో ఉన్నారు కదా, అక్కడైనా కూడా తన గలాన్ని గట్టిగా వినిపించవచ్చు కదా, నిజంగానే ప్రజల మీద అంత చిత్తశుద్ధి ఉంటే. నీ పీజేఆర్కి అప్పుడు 8% వచ్చాయని చెప్పాను. అవును సార్. ఈయనకు వచ్చిందంతా 6%. 175లో 11 అంటే 6% సీట్లు వచ్చాయి ఇతనికి. అదే జనసేనకి 12% వచ్చాయి. 175లో జనసేన ఎన్ని గెలిచింది? 21 గెలిచింది. 100% స్ట్రైక్ రేట్. నీకన్నా అతను ఉన్నత స్థానంలో ఉన్నాడు. ఎవరు? పవన్ కళ్యాణ్. 12% బలం ఉంది అతనికి అసెంబ్లీలో. డబల్ ఉంది అన్నట్టు. నీకున్నది 6% బలం. ఇప్పుడు నువ్వు దీనికే ఇలా అనుకుంటే ఏది 8% ఉన్నాడు పీజేఆర్ఏ, నాకు అసలు ఈ హోదా అవసరం లేదు పొమ్మన్నాడు, నాకు హోదా ఇవ్వాల్సింది ప్రజలు అన్నాడు. అది ధైర్యం, అది గౌరవం, అది హుందాతనం. అది జగన్మోహన్ రెడ్డిలో లేవు. రైట్. థ్యాంక్ యూ సో మచ్.